టీవీ7 న్యూస్ కి స్వాగతం. కావల్యాపురం నవంబర్ 15 మండలంలోని ఇర్లపాడు ముండ్రువారిపాలెం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాలలో 18 లక్షల రూపాయలు ఉపాధి నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పంచాయతీరాజ్ డైరెక్టర్ సునీత శుక్రవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ఉపాధి పనులకు కొత్తగా హాజరయ్యే వారి పేర్లను లిస్టులో చేర్చాలని, ఉపాధి హామీ పనుల రిజిస్టర్లో చనిపోయిన వాళ్ల పేర్లు తొలగించి గ్రామాలలో పంచాయతీ కార్యాలయాలలో లిస్టును ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి, ఏపీడీ బూసిరెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారిణి శిరీష, ఎంపీడీఓ పేర్మిన సీతారామయ్య, ఏపీఓ రామారావు, వీఆర్ఓ అమల తదితరులు పాల్గొన్నారు. తర్వాత 18 నుంచి 21 వరకు లిస్ట్ అవుట్ చేసి అందులో చనిపోయిన వాళ్ళ పేర్లు ఐడెంటిఫై చేసి, అలాగే కొత్తగా జాబ్ కార్డు కావాల్సిన వాళ్ళ పేర్లు కూడా నోట్ చేసుకుని ఈ రెండింటికి సంబంధించిన లిస్టు గ్రామంలో 3 ప్లేసెస్లో డిస్ప్లే చేయాలి. పంచాయతీ ఆఫీస్లో 2 ప్రామినెంట్ ప్లేసెస్లో డిస్ప్లే చేయాలి. ఆ తర్వాత 22వ తారీఖున గ్రామ సభ పెట్టుకోవాలి. లిస్ట్ చదవాలి. అంటే ఏంటి, మనం 22 తర్వాత ఒక్క చనిపోయిన కేసు కూడా ఎక్కడ కూడా బోగస్ మాస్టర్ వేస్తున్నారు, తర్వాత చనిపోయిన వాళ్ళవి పనిలోకి వచ్చినట్టు చూపిస్తున్నారు అన్నది ఒక్కటి కూడా ఉండకూడదు. గ్రామం నుంచి అది జాగ్రత్తగా వెరిఫై చేసి 1 to 1 జాబ్ కార్డ్ వెరిఫై చేసి, ఏమన్నా కనుక మీ దగ్గర చనిపోయిన వాళ్ళ పేర్లు అలా ఉంటే కనుక ఇమీడియట్గా రిమూవ్ చేస్తారు. అలాగే కొత్తగా జాబ్ కార్డ్ కావాల్సిన వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసుకుని గ్రామ